పరిపాలనలో వేగాన్ని పెంచిన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో తనదైన ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రాథమికంగా సమీక్షించిన జగన్ ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించడమే లక్ష్యంగా కొత్త సీఎం వేస్తోన్న అడుగులు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? వైద్య శాఖలోని అన్ని వ్యవస్థల్లో సమూలంగా మార్పు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించారు. అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనాల నిర్వహణ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో 108కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులతో చర్చించారు. వైఎస్ఆర్ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరును వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని సూచించారు. వైఎస్ఆర్ స్ఫూర్తికి అనుగుణంగా ఈ సర్వీసులు పనిచేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ ను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలని, అందులో ఉన్న ఇబ్బంది